రైతులతో కలిసి అసెంబ్లీకి వెళ్లారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. చనాక కోరాట ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే అన్నదాతల్ని పాయల్ శంకర్ ను బషీర్బాగ్ వద్ద అడ్డుకున్నారు పోలీసులు. రైతుల్ని అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్ లో నిర్మిస్తున్నటువంటి కోటా చనాక ప్రాజెక్టులో 2017లో ఆ ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు పరిహారం అందించాలి. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రకంగానే ఇబ్బంది పెట్టింది. ₹1 పరిహారం ఇవ్వక రైతులకు ఇబ్బంది పెట్టినటువంటి ఆ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2 ఏళ్లు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకున్నా కూడా నయా పైసా రైతులకు పరిహారం ఇస్తలేదు. ఈ రోజు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వడానికి, కమిషన్లు తీసుకోవడానికి వాళ్ళకు చేతులు వస్తాయి, కానీ రైతులకు ఇవ్వాల్సినటువంటి ఈ భూ నిర్వాసితులకు మాత్రం ఈ రోజు ప్రభుత్వం పరిహారం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ బాధను చెప్పడానికి ఈ రోజు ఆదిలాబాద్ నుంచి రాష్ట్ర రాజధానికి రైతులంతా కూడా పాదయాత్ర